తగ్గించగలిగామంటే మీ అందరి సపోర్టు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పబ్లిక్ సపోర్టుతో మా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఒక ఘన విజయం కింద భావించి వీళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇయర్లీ ప్లాన్, 3 years ప్లాన్ పెట్టుకుని, లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని 0 crime rate రావాలి. దానికి చాలా ప్రయత్నం, చాలా కష్టపడాలి. ముందు ప్రివెన్షన్ అనేది చాలా అవసరం. కాబట్టి ప్రివెన్షన్కి ఎలా చేయాలనేది ఒక దాన్ని ఏమంటారంటే ఒక మ్యాక్సిమం అందరం కలిపి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తామని పబ్లిక్కి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు విజయవాడ నగరంలో లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది, అదొక ఇష్యూ. రెండవది, ఒక పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి మీ నోటీసులో ఉందా? ఇవి నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కాదు, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితమైతే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోర్టులో కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. సోహెల్ దొరికాడా అండి? సోహెల్ అని ఇటీవల గంజా కేసులో పారిపోయాడు. అది సిపి గారు ఆధ్వర్యంలోని కొన్ని టీమ్స్ వేశారు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. సో చాలా సీరియస్గా కేసుని తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా అది? ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్గా సబవరంలోనే ఒక ఇలాగ అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. విత్ ఇన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టున్నారు ఒకసారి పేపర్లో, భీముడు అని ఎప్పుడో తప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన సందర్భం. వాళ్ళకి దొరికితే వాళ్ళు మనకి తెచ్చారు. ఏంటండి? చెన్నైలో దొరికాడు. మనం చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. Ma'am, how effective are our hit and run? చర్యలు తీసుకోలేదు అనకండి. చర్యలు తీసుకునే దానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాకే మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది ఇంకేమైనా. చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్నే కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావుని అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే, అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నా తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చూశాను. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. మేడం, యాజ్ పర్ లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తామని, లేకపోతే పుట్టినరోజుకు పెళ్లి రోజుకు మేము సెలవు ఇస్తామని చెప్పి మీరు సీఎం గారు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు. కానీ అది అమలు కావట్లేదు అనేది చెప్తారు. అమలు అయ్యేదానికి కూడా దాన్ని ఎలాగ చేయాలి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిబ్బంది కొరతుంది. కానీ సీఎం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆల్రెడీ అంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా సెలవుల మీద వెళ్ళినా అగైన్ మళ్ళీ మీరే కూర్చొని ఏమంటారు, వాళ్ళందరూ సెలవులు ఇచ్చారు పెళ్లి రోజని పుట్టినరోజని, ఈ రోజుకి ల్యాండ్ ఆర్డర్ తప్పిందని మీరే అంటారు మళ్ళీ. సో దానికి కూడా ఒక యాక్షన్ మిగతా డిపార్ట్మెంట్స్ లాగా ఈజీగా సెలవులు ఇచ్చేదానికి ఉండదు. కాబట్టి ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నారు.
ఎలా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి, ఏ స్టేషన్లో ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్నది ఒక యాక్షన్ ప్లాన్తో వస్తారు. యాక్షన్ ప్లాన్తో వచ్చిన తర్వాత చదివచ్చు. సరెండర్ ఎన్కాష్మెంట్ కూడా 4 పెండింగ్స్ ఉన్నాయండి. సరెండర్ ఎన్కాష్మెంట్ లాస్ట్ 5 సంవత్సరాల్లో లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము ప్రతిసారి కూడా మాక్సిమం వాళ్ళకి ఒక పండగ కన్నా, మన దీపావళి, మన సంక్రాంతి కన్నా, దీపావళి కన్నా మాక్సిమం చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రైట్, అది ఇవ్వాలి. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈరోజు ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫేజెస్ మారేగానే మేము ఇచ్చేస్తాం. Ma'am, recently a hit and over here, ma'am, to your left side, to your left. Yeah, please. Recently a hit and run case happened in West Godavari district, and this inability to apprehend that culprit or the accused person and seize his vehicle is raising questions about the ability to track and trace and seize hit and run cases. It happened in a village called Karla, where a Dalit minor boy who passed intermediate was hit and he died on the spot, and the car escaped, and the police are yet to trace the vehicle and catch hold of the culprit. It has already been 10 days. సార్, ఒకటి విషయం ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా ఆ ట్రేస్ అయితే కనుక వెహికల్ ట్రేస్ అయినా, నిందితుడు ఎవరైనా ట్రేస్ అయినా ఇమీడియట్గా తీసుకొస్తాం. అందులో ఎక్కడ కూడా మాకు ఇందులోని దాబ్రికాలు అవసరం లేదు, ఎవరు బంధుత్వాలు కూడా ఉండవు పోలీసులకి. ఓకే, నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కేసు ఇమీడియట్గా ఒక 2 గంటల్లోనే ట్రేస్ అవుట్ చేయగలం. ఒక్కొక్క కేసు కొన్ని సందర్భాల్లో ఒక 2 days అయినా 3 days అయినా కూడా ట్రేస్ చేయలేకపోవచ్చు. కానీ మా డిపార్ట్మెంట్ దాని మీద ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. 10 రోజులు అయిందండి, నియర్లీ 10 days. యా సార్, దాని మీద టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటాను. Thank you, ma'am. థ్యాంక్ యూ మేడం. ఏసీబీ డేటా ఒకటి అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా, చెప్తున్నా, కానీ మాట్లాడతా, ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి, ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి. ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం, ఇది వద్దు, చాలా కష్టపడ్డా. మేడం, తునిలో మిస్ అయినటువంటి పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. బై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. నా చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా ఆ అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అనే ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం, సైబర్ కేసులో ఇప్పుడు చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులకు చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద ఆ సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత గట్టి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన అలా దీన్ని ఏమన్నా చూస్తున్నారు? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్కి సంబంధించి మ్యాక్సిమమ్, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే
ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు, మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్కి 1930కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. యా, మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్లో కూడా దగ్గర 2700 పోస్టులకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో పోస్టులు మేము ఫిల్అప్ చేయడానికి కూడా ఉన్నామండి. ఒకటే చెప్పామండి, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం. మేము ఇచ్చేది లాస్ట్ గవర్నమెంట్ చెప్పిన జాబ్ క్యాలెండర్లో సాక్షి క్యాలెండర్ కాదు మేము ఇచ్చేది ప్యూర్ జాబ్ క్యాలెండర్. ఆల్రెడీ బయట కూడా ఇచ్చాము, అనౌన్స్ కూడా చేశాం జాబ్ క్యాలెండర్స్. అందులోని కూడా దగ్గర 2000 మందికి పైగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ 6000 జరిగింది, ఇంకా ఫర్దర్. మేడం, గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఏంటి విఆర్లో ఉండడం అని ఈ రోజు కొత్తగా జరిగిందా? విఆర్ అన్నది ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. అది అందరి డిపార్ట్మెంట్ని తీసుకెళ్లి స్టేషన్కి పెట్టలేం కదా. ఎమర్జెన్సీ పర్పసెస్లో కొంతమంది విఆర్లో, కొంతమంది ఎస్పీ ఆఫీస్లో ఉంటారు, ఒకసారి ఐసీ ఆఫీస్లో ఉంటారు, ఒక మంది డీసీపీ ఆఫీస్లో ఉంటారు. ఇట్స్ కామన్. ఈ రోజు ఏదో కొత్తగా మేము విఆర్ విధానాన్ని తీసుకొచ్చామని మాట్లాడతారేంటి? ఎక్కువ మంది ఖాళీలు ఉంటే ఇంత ఎఫెక్టివ్గా ఎలా పని చేయగలమండి? 14% ఎలా దొక్కుతుందండి? చెప్పండి ఒకసారి. మేడం, ఇది లెక్కలు కాదు. యాజ్ ఎ హోమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్గా సెక్రటేరియట్లో ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో అధికారికంగా చెప్తున్నా, ఇది నా పార్టీ ఆఫీస్లో పెట్టుకొని మాట్లాడితే లెక్కలు అని మీరు అనండి. కానీ నేను సెక్రటేరియట్లో ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో అధికారికంగా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను చెప్తున్నా విషయాలు ఇవన్నీ కూడా. ఇది మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎక్కడ క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేడం, డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం మేడం ఇక్కడ డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు. దానివల్ల ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా ఒక అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా అబ్యూజ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. దానివల్ల క్రైమ్ రేట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా టీమ్స్ను ఫార్వర్డ్ చేయడం కానీ, వాళ్ళ వల్ల ఒక అవేర్నెస్ చేయడం కానీ, అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో పెట్టుతున్న పోస్టులు అండి, లీగల్గా మేము చేయాల్సిన పని మేము చేస్తాము. కానీ నా ఒక మహిళగా, తర్వాత హోంమంత్రిగా, ఒక తల్లిగా, ముందు ఒక మహిళగా, ఒక తల్లిగా, తర్వాత హోంమంత్రిగా మాట్లాడుతున్నా. దయచేసి మన బిడ్డలు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అవతల వాళ్ళ మీద, మన పిల్లలు ఏ లైన్లో ఉన్నారు అన్నది కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం ఒక పెట్టి ఉండాలి. వయసుతో సంబంధం లేదు. అది పెద్దవాడు మాట్లాడినా ఆ కన్న తల్లి ఆలోచించాలి, నా కొడుకు మాట్లాడింది తప్పా రైటా. ఒక మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నా కొడుకు పెట్టిందే తప్పా రైటా. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇది ఎగ్జిబిట్ చేయాలి. ఆ తల్లికి తెలియాలి వాడు ఏం పోస్ట్ పెట్టాడు ఒక ఆడబిడ్డ మీద. ఒక ఆడపిల్లని కించుపరుస్తూ ఎలాంటి పోస్టులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మరు, అన్ని ఫేక్ న్యూస్లే, అక్కడ ఏమీ జరగదు. కానీ అఫీషియల్ పోస్టులో అఫీషియల్ పేజీ నుంచి పెడుతున్నారు. అది ఫేక్ అని చెప్పుకునే లోపు వాళ్ళు కావాల్సిన స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద లీగల్గా మేము గ్యారంటీగా మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఈరోజు ప్రతి ఒక్క చేతిలోని కూడా ఒక మొబైల్ ఉంటుంది. ఒక మొబైల్ అన్నది వాళ్ళకి ఎలా ఉంటుంది, వెపన్లా ఫీల్ అయితే అది వాళ్ళ ఆత్మరక్షణకి, ఇంకొకరిని రక్షించడానికి ఉపయోగపడాలి తప్పించి ఇంకొకరిని కించపరిచే విధంగా మారే పరిస్థితులు వస్తాయి కనుక డిపార్ట్మెంట్ తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళని వేధించారు, వీళ్ళు వేధించారు అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టి, ఏంటి క్యాస్ట్లను ట్యాగ్ లైన్ పెట్టి పెడతారు. అది తప్పు. నేను ఏ నాయకుడైనా బయటకు వచ్చి కొంతమంది నాయకులు మాట్లాడతారు. ఏంటి నిజంగా నేను ఆ విషయంలోని గౌరవ సీఎంగానే నేను నిజంగా ఒక గురువుగా భావించాను. అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడైనా ఒక వర్డ్ తప్పుగా మాట్లాడితే మమ్మల్ని పిలిచి తిడతారు. అది ప్రతి ఒక్క పార్టీలోని కూడా సిద్ధాంతం ఉంటే లేడీస్ ఇలా ఇబ్బందులు పడే పరిస్థితులు రావు. కాబట్టి నేను ఏంటంటే మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేసుకునేది మేము చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి అక్క చెల్లెమ్మకి, ప్రతి అన్నదమ్ముడికి కూడా
దయచేసి మీరు ఇంకొకరి మీద పోస్ట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది అన్న సంగతి మర్చిపోకుండా పెట్టమని మాత్రం కోరుకుంటున్నాను. అన్నీ మర్చిపోయి పెట్టారనుకోండి వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. Ma'am, one more question pertaining to disaster management. Can you please tell what infrastructural reinforcements have been made to avert a Budameru disaster again? ఆల్రెడీ మీకు చెప్పానండి, డిజాస్టర్ బుడమేరుకి సంబంధించి మ్యాక్సిమం 1 minute. గుడ్ ఆఫ్టర్నూన్, నేను ఎండిఎస్సీఎం ప్రకాశం ఉన్నాను. బుడమేరు ఫ్లడ్స్ అయిన తర్వాత ఇప్పటిదాకా మొత్తం రాష్ట్రంలో రకరకాలంగా 1200 crores వరకు ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో దట్ వీ డోంట్ హ్యావ్ అ రీకరెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లైక్ బుడమేరు ఫ్లడ్స్. అది కాకుండా మనకు స్పెసిఫిక్గా కోస్టల్ వల్నరబుల్ 2 జిల్లాలు ఉన్నాయి, ఒకటి వైజాగ్, ఒకటి కాకినాడ. అక్కడ కూడా ఎన్డీఎంఎఫ్కి వెళ్ళి 500 crore వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ శాంక్షన్. ఇక్కడ చెప్పడానికి విషయం ఏంటంటే అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఇస్ ది ఓన్లీ స్టేట్ which has received sanction of such kinds from NDMF so far. అదే ఒక పెద్ద మాట which we should feel proud of. బుడమేరులో కూడా స్పెసిఫిక్గా కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ టేకన్ అప్. అలాగే మనకు ఇంకా వల్నరబుల్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. రేపల్లి ఒకటి, బాపట్లలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, గోదావరిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ హ్యావ్ బీన్ డన్. ఇప్పుడు కొత్తగా కూడా ఈ ఫ్లడ్ ప్రిపేర్నెస్ సీజన్కి కూడా కొన్ని పాయింట్స్ హ్యావ్ బీన్ డన్. పోలవరం ఒక ముఖ్యంగా వల్నరబుల్ ఏరియా ఉంది, అక్కడ కూడా 5-6 కోట్ల శాంక్షన్ జరుగుతుంది. ఒక నిమిషం. లాజికల్గా కంక్లూషన్కి రాకూడదని కాదండి. ఒకటి ఏంటంటే మేము ఎవరిని టార్గెట్ పెట్టి మేము దర్యాప్తు చేస్తే మీకు లాజికల్ కన్క్లూజన్కి అది చాలా ఎర్లీగా వస్తుంది. కానీ మీ ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజంగా ఎవరున్నారు అందులో, ఎవరు నిందితులు ఉన్నారు, దాని మీద మేము పనిచేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ కంపల్సరీగా నిందితులకైతే శిక్ష పడుద్ది. దానికి సిఐడి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టుకుంటున్నారు. మేడం, మీ డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే సుమారు 1800 కోట్ల రూపాయల దాకా నిధులు దుర్వినియోగమైనాయి మేడం. నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. దుర్వినియోగం 1800 కోట్ల లాస్ట్ 2019 to 24. అదే కదా, నాకు ఒక నిమిషం కంగారు వచ్చింది. మా ప్రాకారం కూడా ఒక నిమిషం ఆశ్చర్యంగా చూసినట్టున్నారు. యా, ఓకే, యా, అవునండి మీరు